అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చింది మనకు బ్లడ్ థిన్నర్స్, రక్తం పలచని చేసే దివ్య ఔషధాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీకి రక్త సర్క్యులేషన్ జరిగినప్పుడు మనకు వచ్చింది పలచగా ఉంటే ఏ విధంగా మనకు బెనిఫిట్స్ ఉంటాయి అని కూడా మనకు అందరికీ తెలుసు. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంగ్లీష్ లో దాన్ని బ్లడ్ థిన్నర్స్ అంటారు. తెలుగులో వచ్చింది రక్తం పలచన చేసే దివ్య ఔషధాలు. సార్ మనకు వచ్చింది మన ఇంట్లో లభించిన ఐటమ్స్ ద్వారానే ఈ రక్తాన్ని అనేది మనము పలచన చేయడానికి దివ్య ఔషధాలుగా మనకు పంచరత్నాలు ఉన్నాయి సార్. మనకు వంటలోనే అల్లం ఫస్ట్ వచ్చింది. అల్లం వచ్చింది, అల్లం టీ కానీ, అల్లంలో వచ్చింది జింజరాల్స్, ఫినాల్స్ ఉంటాయి సార్. అల్లం టీ అనేది నిద్ర లేస్తానే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మామూలుగా ఎవరికైతే టీ అలవాటు ఉందో, అదే విధంగా కాఫీ అలవాటు ఉందో వాళ్ళందరూ కూడా అర్లీ మార్నింగ్ నిద్ర లేస్తానే మనం బ్రష్ చేసుకున్న తర్వాత, ఎంటీ స్టమక్ లేకుండా మనకు వచ్చింది బ్రష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ గా అల్లం టీ తాగితే హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మనకు మనం అర్లీ మార్నింగ్ నిద్ర లేస్తానే మనకు మెటబాలిక్ అన్ని కూడా బాగా యాక్టివ్ గా పనిచేయడానికి మనం వచ్చింది టీ అనేది మానేసి, కాఫీ మానేసి అల్లం టీ మనం తాగామంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం సార్. తర్వాత సెకండ్ వచ్చింది వెల్లుల్లి. వెల్లుల్లి సార్, మన ఉదయము తినక ముందు పొరగడుపున 2 ఉల్లిపాయలు, నైట్ తినక ముందు 2 ఉల్లిపాయలు తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటుంది. మన బ్లడ్ కూడా పలచబడడానికి దోహదపడుతుంది. పసుపు సార్, పసుపులో వచ్చింది కుర్కుమిన్ ఉంటుంది. ఈ కుర్కుమిన్ అనేది మనము 5 నుంచి 10 గ్రాములు తినాలి పర్ డే. ఎందుకంటే నేచురల్ గా లభిస్తున్న దాంట్లో మనకు వచ్చింది, బయట దాని మీద కెమికల్ ఉంటుంది సార్. నేచురల్ గా లభించిన దాంట్లో అయితేనే కుర్కుమిన్ ఉంటుంది. ఆ కుర్కుమిన్ అనేది కూడా మనకి యాంటీసెప్టిక్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక రోజుకి వచ్చింది మనకు 5 నుంచి 10 గ్రాములు అనేది నేచురల్ అనేది కుర్కుమిన్ తీసుకుంటే మనం రక్తం అనేది పలచబడుతుంది. అదే విధంగా దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో కొవ్వు మరియు మరియాన్స్ ఉంటాయన్నమాట. ఈ దాల్చిన చెక్క వాడడం ద్వారా దంచుకొని మనము తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటాము. రక్తం పలచబడడానికి బాగా దోహదపడుతుంది. అదే విధంగా విటమిన్ ఏ ఎక్కువగా ఉండే కూడా తీసుకోవాలి మనం. ఎందుకంటే పుచ్చ గింజలు కావచ్చు, పిస్తా గింజలు కావచ్చు, జీడిపప్పు కావచ్చు సార్. మనకు పొద్దుతిరుగుడు గింజల్లో కూడా పచ్చి తింటే చాలా మంచిది అనమాట. పొద్దుతిరుగుడు గింజలు అనేది మనము ఎండబెట్టుకొని తింటే కన్నా మన దాంట్లో మంచి మనకు విటమిన్ ఈ ఉంటుంది. 35 మిల్లీగ్రాములు ఉంటుంది సార్. 100 గ్రాములు తీసుకున్నామంటే మనం పొద్దుతిరుగుడులో 35 గ్రాముల మనకు విటమిన్ ఈ ఉంటుంది. పిస్తాలో అయితే 33 మిల్లీగ్రాములు ఉంటుంది. బాదం పప్పులు అయితే 28 మిల్లీగ్రాములు ఉంటుంది. మనకు విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న వాటిల్లో మనకు బాదం పిస్తాలు వచ్చింది మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా బాదం పప్పు వచ్చింది రోజు వచ్చింది కొన్ని మాత్రమే ఎక్కువ తీసుకోకూడదు. మార్నింగ్ వచ్చింది ఒక 3, ఈవినింగ్ ఒక 3 తింటే వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఎక్కువ తీసుకోకన్నా కంట్రోల్లో ఉన్నామంటే మనకు పంచరత్నాల లాగా రక్తం అనేది పలచబడడానికి దివ్య ఔషధాల లాగా ఉంటాయండి. ఈ 5 కూడా మనకు చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ మళ్ళీ కూడా అల్లము, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్క, విటమిన్ ఈ, ఈ 5 కూడా మనం ఇంట్లో లభించే ఐటమ్స్ మనం తీసుకున్నామంటే రక్తం అనేది పలచబడి మన దివ్య ఔషధాలు పంచామృతం లాగా మనకు దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆవశ్యకతను మనము మన ఫ్యామిలీ అందరం కూడా ఈ విధంగా అలవాటు చేసుకున్నామంటే రక్తం అనేది ఎస్పెషల్లీ, ఎందుకంటే మనం యాక్సిడెంట్ అయినప్పుడు, అదే విధంగా హై కొలెస్ట్రాల్ ఎక్కువ ఇచ్చినప్పుడు, హై బీపీ కావచ్చు, మనకు షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, ఇన్సులిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ అనేది ఖచ్చితంగా అల్లోపతిలో ఏం చేస్తారంటే లైఫ్ టైం వాడాలా, బ్లడ్ లైఫ్ టైం వాడాలా అని చెప్తారు. ఎందుకంటే ఏ క్షణమైనా సరే, ఎందుకంటే మన రక్తనాళాల్లో ప్రవహించినప్పుడు రక్తం అనేది గడ్డగట్టి మనకు వచ్చి గడ్డలాగా పేరుకుపోయింది అంటే రక్తనాళాల్లో సరఫరా కాకుండా మనకు వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, రక్త సరఫరా కాకుండా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ రక్తం అనేది ఎంత బాగా పలచగా మనం రక్తనాళాల్లో ప్రవహిస్తుందో ఇవన్నీ కూడా మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి దీనికోసం అని చెప్పేసి మనందరం కూడా మన ఇంట్లో లభించిన వంట ఐటమ్స్ పంచరత్నాల్లాగా మనకు ఉపయోగపడతాయి సార్. కాబట్టి టీ అలవాటు కూడా మంచిది కాదు ఆరోగ్యానికి. ఎందుకంటే మనకు టీ తాగితేనే మనకు వచ్చింది చాలా మందికి మోషన్ కావచ్చు, రకరకాల యాక్టివిటీ అవుతుంది సార్. కాబట్టి హెల్త్ గా ఉండాలంటే కంపల్సరీగా అల్లం టీ తాగితే మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ పంచరత్నాలు ఉపయోగించుకొని మనం అనేది
ప్లాన్ చేసుకున్నామంటే ఈ రక్తం అనేది పలచబడే దివ్య ఔషధ లాగా మనకు చాలా చాలా దోహదపడుతుంది సార్. ఇప్పుడు మనకు దీంతో పాటు నేచర్ గా లభించిన ఐటమ్స్ తో పాటు మన కేవాలో ఏ ఫుడ్ సప్లిమెంటరీ రైట్ ఉందో దాని గురించి కూడా ఒకసారి తెలుసుకున్నాం. ఎందుకంటే ఇంట్లో లభించిన ఐటమ్స్ తో పాటు ఒకవేళ ఒకటో రెండో అరాగన మనకన్నా ఎక్కడైనా మిస్యూజ్ అయినా కూడా మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ వాడామంటే ఏదైతే ఈ రక్తం అనేది పలచబడడానికి మనకు ఫుడ్ సప్లిమెంటరీ కాబట్టి దీన్ని యాడ్ చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా దీన్ని పాటించాలి. మన దగ్గర ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ అనేది ఓన్లీ డ్రాప్స్ అనే సార్, నేను డ్రాప్స్ అంటే డ్రాప్స్, పౌడర్ అంటే పౌడర్, టాబ్లెట్ గుర్తుపెట్టుకోండి. డ్రాప్స్ అనేది మ్యాండేటరీగా వాడాలి. కుర్కుమిన్ టాబ్లెట్ వాడాలి. ఒమేగా 3 సాఫ్ట్వేర్ వాడచ్చు. గార్లిక్ కేర్ టాబ్లెట్, ఈ 4 కూడా రక్తం అనేది పలచబడడానికి మన కేవాలో ఫుడ్ సప్లిమెంటరీ అద్భుతంగా పనిచేస్తే అమృతపానం లాగా ఉంటుందండి. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫుడ్ సప్లిమెంటరీ కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్, మార్నింగ్ వచ్చిందే ఒక 10 డ్రాప్స్, ఈవినింగ్ ఒక 10 డ్రాప్స్ హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాలి. కుర్కుమిన్ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఎంటీ స్టమక్ మనము తినాలి. అదే విధంగా ఒమేగా 3 సాఫ్ట్ జెల్, అది కూడా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. గార్లిక్ కేర్ టాబ్లెట్ కూడా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మనం వాడామంటే ఖచ్చితంగా 6 months కంటిన్యూగా వాడినామంటే ఎవరైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అదే విధంగా యాక్సిడెంట్ అయిన వ్యక్తులు కావచ్చు, హై బీపీ ఉన్న వాళ్ళు కావచ్చు, హై షుగర్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వచ్చేది రక్తం అనేది గడ్డగడ్డ కన్నా వచ్చింది పలచగా ఉండడానికి ఇది నేచురల్ ఫుడ్ లాగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫుడ్ సప్లిమెంటరీ మనం వాడించి పంచామృతాల్లాగా ఉన్నటువంటి 5 ఐటమ్స్ ఇవి వాడామంటే 100కి 100 రూపాయలు ఈ యొక్క రక్తం అనేది పలచబడి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి, హెల్త్ గా ఉండడానికి దోహదపడుతుంది సార్. దీంట్లో మనము ఇప్పుడు ఆల్రెడీ మనము ట్రిపుల్ సెన్సర్ గురించి తెలుసుకున్నాం, మనము ఒమేగా 3 గురించి డిస్కస్ చేసుకున్నాం. కుర్కుమిన్, గార్లిక్ కేర్ గురించి కూడా మనము ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనం తెలుసుకున్నామంటే టోటల్ గా మనకి ఈ యొక్క టాపిక్ అనేది అయిపోతుంది సార్. ఒకసారి మళ్ళీ కూడా ముందు చెప్పిన వాటి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ మనకు వచ్చింది ఈ యొక్క మన కేవలం ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీ ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని గురించి మనము ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సార్, ఈ గార్లిక్ కేర్ టాబ్లెట్ అనేది ఈ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తినడం వల్ల హాట్ వాటర్ లో సార్ టాబ్లెట్ ఏది కూడా కానీ తిన్నప్పుడు హాట్ వాటర్ లో వేసుకున్నామంటే మనకు బాగా రిజల్ట్ వస్తుంది. కాబట్టి హాట్ వాటర్ లో అలవాటు చేసుకోండి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ గార్లిక్ కేర్ టాబ్లెట్ అనేది అమృతపానం లాగా ఉపయోగపడుతుంది. గుండె సమస్యలు నివారించడానికి కూడా ఈ గార్లిక్ టాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటుకు, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడానికి కూడా ఈ గార్లిక్ టాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. దాంతో పాటు మనకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పరాన్నజీవుల లక్షణాలను నియంత్రించడానికి, అదేవిధంగా క్యాన్సర్ వ్యతిరేకంగా శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ ను బలపరచడానికి గార్లిక్ కేర్ టాబ్లెట్ అనేది అమృతపానం లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా మనం హెల్తీగా ఉన్నా లేకపోయినా కూడా ఈ గార్లిక్ కేర్ టాబ్లెట్ అని మనం వాడామంటే 200 రూపాయలు మనకు 1+1 500 బిజినెస్ పాయింట్లు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా వాడినామంటే హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ గార్లిక్ కేర్ టాబ్లెట్ అందరం కూడా మార్నింగ్, ఈవినింగ్ ఒకటి వాడాలి సార్. దీంతో పాటు మనకు కుర్కుమిన్, ఎందుకంటే నేచర్ గా లభిస్తున్నటువంటి పశువులో కుర్కుమిన్ ఉంటుంది, కానీ బయట మనకు ప్యాకెట్ లోటి కానీ అదే విధంగా దాంట్లో కెమికల్ అనేది కలుపుకొని తక్కువ రేటుకి ఇస్తున్న వాటిలో కుర్కుమిన్ ఉండదు సార్. కాబట్టి ఎవరు కూడా నేచురల్ గా మనం పండించే కావచ్చు, నేచురల్ గా లభించినటువంటి కుర్కుమిన్ పశువులో మాత్రమే కుర్కుమిన్ ఉంటుంది. కాబట్టి ఆ కుర్కుమిన్ మాత్రమే వాడితే మీకు రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కుర్కుమిన్ అనేది రక్తాన్ని శుభ్రపరచడానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీ సాయం చేయడానికి, అదే విధంగా మనకి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్లు వచ్చింటారో వాళ్ళకి కీమోథెరపీ చేసినప్పుడు మనకు రకరకాల మనకు వచ్చింది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దుష్పరిస్థితి తగ్గించడానికి ఈ కుర్కుమిన్ టాబ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకు వచ్చింది ఆరోగ్యమైనటువంటి హార్ట్ బీట్ ను, అదే విధంగా కొలెస్ట్రాల్ ను, అదే విధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను మద్దతు ఇవ్వడానికి ఈ కుర్కుమిన్ టాబ్లెట్ అనేది అమృతపానం లాగా ఉపయోగపడుతుంది. ఈ కుర్కుమిన్ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మనం ఎంటీ స్టమక్ లో తాగామంటే వాడామంటే మనకు వచ్చింది మంచి అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఈ కుర్కుమిన్ టాబ్లెట్ ని కూడా మనం అందరం కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ గానే వాడచ్చు. ఒకవేళ మనకు వచ్చింది ఏం ప్రాబ్లం లేకన్నా కూడా అడ్వాన్స్ గా వాడినామంటే మనకి హెల్త్కి వచ్చింది హెల్తీగా ఉంటాము. అదే విధంగా మనము అడ్వాన్స్ గా వాడడానికి నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా కుర్కుమిన్ అందరూ కూడా వాడచ్చు సార్. దీంతో పాటు మనం అందరూ కూడా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నప్పుడు ఒమేగా 3 సాఫ్ట్ జెల్ మాత్రమే వాడాలి.
రూపాయలు 450 బిజినెస్ పాయింట్లు వస్తుంది. 1+1 మనకు ఈ omega-3 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ మరీ చెప్తున్నామంటే డ్రాప్స్ కు డిఫరెన్స్ ఉంది, సాఫ్ట్ జెల్ కు డిఫరెన్స్ ఉంది సార్. కాబట్టి మనం వాడించేటప్పుడు omega-3 సాఫ్ట్ జెల్ మాత్రమే వాడాలి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. ఎందుకంటే ఈ యొక్క omega-3 అనేది గుండె ఆరోగ్యంగా మేల్చడానికి, అదే విధంగా మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి దీంట్లో మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్ మనకు వచ్చింది వెజిటేబుల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడామంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ omega-3 అనేటువంటి సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ మనకు అద్భుతంగా పనిచేస్తుంది. అదే విధంగా ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్. ఎందుకు ఈ డ్రాప్స్ ఆడుతున్నామంటే డ్రాప్స్ వచ్చింది నానో టెక్నాలజీతో తయారై ఉంటారు. కాబట్టి ఈ యొక్క కివా ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ అనేది ఇవన్నీ వాడిన తర్వాత ఒక 10 నిమిషాల గ్యాప్ ఇచ్చి మనకు వచ్చింది గాజు సీసాలో 100 ml వాటర్ తీసుకొని 10 చుక్కలు మార్నింగ్ తినక ముందు ఈవినింగ్ తినక ముందు ఈ 3 మనకి ఏదైతే omega-3 కావచ్చు, కుర్కుమిన్ కావచ్చు, గార్లిక్ కావచ్చు వాడిన తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి గాజు సీసాలో వాడితే మనకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం వచ్చింది ఈ యొక్క కివా ట్రిపుల్ స్టెమ్స్. దీని ప్రత్యేకత ఏంటంటే బాడీ స్కాన్ రిపేర్ రీజనరేషన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మల్టీపర్పస్ లో వాడచ్చు సార్ దీన్ని. కాబట్టి ఎవరైతే రక్తం పలచబడడానికి ట్రిపుల్ స్టెమ్ సెల్ మ్యాండేటరీగా ఇవ్వాలి సార్. ఈ యొక్క ఎందుకంటే మనం కేబా ఆల్రెడీ మనకు అందరికీ కూడా తెలుసు సార్, నోటెడ్ గా రావాల్సిన మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది మనకు వచ్చింది ఒరాకిల్ వాల్యూ వచ్చింది 21,000 యూనిట్లు ఉంటుంది సార్. గామా ఒరాకిల్ వాల్యూ అదే విధంగా దాదాపు 1000 రకాలైనటువంటి ప్రాబ్లం డిజార్డర్ చేయడానికి ఈ కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది నానో టెక్నాలజీతో తయారైనటువంటి అమృతపానం ఈ కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్. ఎందుకంటే ఈ కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ వచ్చింది మనకు స్టెమ్ సెల్ ప్రపంచంలోనే దొరికే అరుదైన ఫలాలు అకాయ్ బెర్రీస్, గ్రీన్ యాపిల్, గ్రేప్ సీడ్స్, స్టెమ్ సెల్ మరియు మనకు వచ్చింది కార్న్ బెర్రీ, చెస్ట్ ట్రీ అత్యధిక ఔషధ గుణాలు కలిగిన పుట్టగొడుగుల నుంచి సైంటిఫిక్ గా స్టెమ్ సెల్ డ్రాప్స్ తో తయారు చేయబడిన ఆరోగ్య ఉత్పత్తులు అనమాట. ఇది అరుదుగా కనిపెట్టే కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది డ్రాప్ అనేది 1000 రకాలైన అనారోగ్య సమస్యలను ఒక ప్రాణి సృష్టించడానికి అద్భుతమైన ఫుడ్ సప్లిమెంటరీగా ఈ కేవా యొక్క ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ అనేది అమృతపానం లాగా మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకు వచ్చింది చర్మాన్ని మెరుగుపరచడానికి, అదే విధంగా తామర సమస్య నివారించడానికి, షుగర్ కంట్రోల్ అదుపులో చేయడానికి, గాయాలు మానడానికి, అదే విధంగా మనకి ఏదైతే రక్తం అనేది పలచబడడానికి చాలా చాలా దోహదపడుతుంది. కార్డియో వాస్కులర్, హై బీపీ, కొలెస్ట్రాల్ టోపు, అదే నరాల సమస్య, మెదడు సమస్యలు, వణుకుడు, అలర్జీ సమస్యలు, స్పర్మకోడ్ను పెరగడానికి, ఎనర్జీకి, ప్రోస్టేట్ సమస్యలకు, కంటి చూపు మెరుగుపరచడానికి, గాయాలకు, వెన్నెముక ప్రాబ్లం అన్నిటికీ కూడా ఈ యొక్క కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు మనకు వచ్చింది క్యాన్సరు, లివరు, కిడ్నీ కండిషన్, అదే విధంగా మనకు వచ్చింది వాడామంటే అమృతపానం లాగా ఈ యొక్క కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ అనేది ఉపయోగపడుతుంది సార్. దీంతో పాటు మనకు జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఆస్తమా, ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు సంపూర్ణ ఆరోగ్యంగా మనకు ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ లేడీస్ కి అయితే ఇమ్యూనిటీ, ఫెర్టిలిటీ పవర్ పెరగడానికి, వెంట్రికలు, గోర్ల సమస్యలను మనకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఈ కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేటువంటి డ్రాప్స్ అనేది చాలా అమృతపానం లాగా మనకు ఉపయోగపడుతుంది సార్. ఈ విధంగా రక్తం అనేది పలచబడడానికి ఈ ప్రొడక్ట్లు, ఈ యొక్క నేచురల్ ఫుడ్ మనకు లభించే వాటిని వాడామంటే రక్తం అనేది ఎంత బాగా అయితే పలచగా ఉంటుంది, మన బాడీలో రక్తనాళాల్లో ఎంత బాగా ప్రవేశి మనకు ఉంటుందో అంత హెల్తీగా మనం అందరం కూడా గుండె ఆరోగ్యంగా ఉంటే మన బాడీకి కూడా ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటుంది సార్. మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి, ఒక గంటకు వచ్చింది మనకు మన బాడీలో వచ్చింది నార్మల్ గా హెల్తీ ఉన్నప్పుడు పేషెంట్ కు 5 లీటర్ల రక్తం ఉంటుంది సార్. ఆ రక్తం వచ్చింది కిడ్నీకి మనకు వచ్చింది గంటకు వచ్చింది 2 సార్లు క్లీనింగ్ చేస్తాను అనమాట. ఒకసారి క్లీనింగ్ చేయడానికి లెక్క వేసుకోండి మీరు, రోజుకు గంటకు 2 సార్లు అంటే 24 గంటలు అంటే మనకి 24 గంటల్లో 48 సార్లు మనకు వచ్చింది కిడ్నీ క్లీన్ కావాలి రక్తం ద్వారా శుద్ధి చేయడానికి. అదే విధంగా రక్తంలో వ్యర్థాలు తొలగిస్తూ రక్షణ ఇవ్వడానికి క్లీనింగ్ చేస్తుంది. కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క మనకు ఈ రక్త సరఫరా ఎంత బాగా అయితే మనం హెల్తీగా ఉంటుందో అంత హెల్తీగా మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఎందుకంటే మేజర్ గా యాక్సిడెంట్ అయినప్పుడు, అదే విధంగా ఆస్తమా మనకు వచ్చింది, మనకు నరాల సమస్య కావచ్చు, మీరు గుర్తుపెట్టిన రక్త సరఫరా మెరుగుపడితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, అదే నరాలలో వచ్చింది సమస్య, తిమ్ముర్లు వస్తాయి. అదే విధంగా వచ్చింది మనకు వచ్చింది మనము స్పెర్మ్ ఇది మనము
టచ్ చేసినప్పుడు మనకు వచ్చింది స్పర్శ కూడా ఉండదు రక్త సరఫరా తగ్గినప్పుడు. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ రక్తం అనేది తగ్గుతూ వస్తుంది, అదే విధంగా రక్త సరఫరా కూడా తగ్గుతూ వస్తుంది. కాబట్టి దానికోసమే మన బాడీకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఆ కంటెంట్ ప్రకారము మనం రక్తాన్ని అనేది చాలా మన కిడ్నీ ఫంక్షన్ ఉంటాం కదా, కిడ్నీ ఫంక్షన్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవడానికి రక్తాన్ని దోపదపడుతుంది. అది కూడా వచ్చింది పల్చగా ఉంటే మనకు కొంచెం సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. కాబట్టి ఈ థిక్నెస్ బ్లడ్ థిన్నర్స్ చాలా చేస్తారు. వన్స్ ఒకసారి అల్లోపతికి వెళ్ళామంటే లైఫ్ టైం వాడమని చెప్తారు. కాబట్టి దానికన్నా బదులు, ఎందుకంటే మనందరికి కూడా అల్లం లభిస్తుంది, ఇంట్లో వెల్లుల్లిపాయలు లభిస్తుంది, పసుపు కుర్కుమిన్ నేచురల్ పసుపు మన దగ్గర లభిస్తుంది, దాల్చిన చెక్క మనకు లభిస్తుంది, విటమిన్ ఈ మనకు దగ్గర పుచ్చకాయ కావచ్చు, పిస్తా కావచ్చు, జీడిపప్పు కావచ్చు, అన్ని మనకు లభిస్తాయి. కాబట్టి నేచురల్ ఫుడ్ తో పాటు మన కేవా సప్లిమెంటరీ వాడామంటే టోటల్ గా ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం కాపాడేలా మొత్తం సార్. ఇది సార్ ఈరోజు టాపిక్. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి సార్, క్లారిఫై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.